అండి కైలాసగిరి వెళ్ళి ఎప్పుడే చాలా రోజులు అయిపోయిందండి. అయినా కూడా వీడియో అయితే ఇప్పటి వరకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఎక్కడెక్కడ ఉన్న చిన్న చిన్న బిట్స్ అన్నీ యాడ్ చేసుకొని దానికి మళ్ళీ అన్ని ఎడిటింగ్లు చేసుకొని చిన్న చిన్న ఏమైనా కదిలిపోయిన బిట్స్ ఉంటే అవి తీసేసి డిలీట్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇచ్చి ఇవన్నీ చేసేటప్పటికి అసలు ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అనుకుంటూ అలా అయితే గడిచిపోయిందండి. చాలా రోజులు అయిపోయింది. ఇంక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని వీడియో అయితే అప్లోడ్ చేయాలని చెప్పి అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మేము దీపావళి రోజుని కైలాసగిరి వెళ్ళామని చెప్పాను కదండి, ఆ రోజు అనమాట. సో మేమైతే ఫస్ట్ బీచ్కి వెళ్ళాము. మార్నింగ్ 10:30, 11 కల్లా వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ హెలికాప్టర్ మ్యూజియం ఉంది కదండి, వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. తీరా చూస్తే అదేమో క్లోజ్లో ఉందన్నమాట. అంటే మధ్యాహ్నం 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుందట. మేమేమో 11కి వెళ్ళిపోయాము. ఎండ చూడండి చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. అసలు ఇంకెక్కడ నీడ లేదనమాట. సబ్మెరైన్ ఆపోజిట్లో ఉంది కదండి మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, అక్కడికి వెళ్ళాం అనమాట. చూద్దామని చెప్పి అక్కడ 3 మ్యూజియంస్ ఉన్నాయన్నమాట, హెలికాప్టర్ మ్యూజియంలు. చూద్దామని వెళ్ళాము కానీ అవ్వలేదు. మా పిల్లలు చూడండి, ఎక్కడ కొంచెం చల్లగా అనిపిస్తే అక్కడ అలా నీడగా ఉంటే అక్కడ ఉండిపోతున్నారనమాట. అంత వేడిగా ఉందనమాట, చాలా వేడిగా ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయి చూసేసి తర్వాత వేరే ఇంకెక్కడికైనా వెళ్దాము అనేసి అనుకుని మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇంతకీ అక్కడైతే రాస్తుందనమాట 2 to 4 అని చెప్పి. సో ఇంక చేసేదేమీ లేక అక్కడ కొన్ని చోట్ల ఫొటోస్ అయితే మేము తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఎక్కడికి వెళ్దాము అని ఆలోచించి, లేదు చాలా వేడిగా ఉంది కదా, ఓకే కైలాసగిరికి వెళ్ళిపోదామని చెప్పేసి మేము ఇంకెక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయామన్నమాట. అందరిమీ అయితే ఫొటోస్ తీసుకుంటున్నామండి. మా పెద్దక్క వచ్చింది, తర్వాత మా చిన్నక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. మార్నింగ్ వచ్చారు. మేమేమో ఇక్కడి నుంచి ఇంకా పిల్లలు మేమందరమే, మా వారు రాలేదు. ఎందుకంటే అందరం వెళ్ళిపోతే మళ్ళీ మా అయ్యగారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన అయితే ఉండిపోయారనమాట. మేమందరమే అయితే వెళ్ళాము. సో గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నాను. నాకైతే తెలీదు గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ కాలేదు అని. ఓపెన్లో ఉందేమో అనుకున్నాము. సరే ఎన్ని రోజుల తర్వాత చూడడానికి వెళ్తున్నాం కదా అనుకున్నాం, కానీ చూస్తే అది ఇంకా ఓపెన్ కాలేదంట. ఇన్స్టాలో వీడియోస్ అవి చూసి గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందేమో అనుకున్నామండి. మాకైతే తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు అసలు అది ఓపెన్లో లేదని. సరే ఇంకా ఎండలో ఎలాగో వచ్చాం కదా, మేము పైకి కొండ మీదకి కైలాసగిరి కింద నుంచి పై వరకు వచ్చింది కారులోనే, కానీ అక్కడికి వచ్చేటప్పటికైతే అందరికీ దాహాలు వేస్తున్నాయి అన్నమాట. ఏమైనా చల్లగా తాగాలి అలా అనిపిస్తుంది. సో అందుకని అయితే కొంతమంది ఇక్కడ డ్రింక్స్ తీసుకున్నారు. పిల్లలేమో ఐస్ క్రీమ్స్, మిల్క్ షేకులు అవి ఇవి ఏవో మొత్తానికి తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ కొంచెం పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వెళ్ళే దారిలో కొంచెం అప్పుగా మా వాడు చూడండి అలా చూస్తున్నాడు. మా అబ్బాయికి అస్సలు వీడియోస్ అంటే వాడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వాడిని తీయకుండా నేను ఎంత వీడియో తీసుకున్నా వాడికి ఇష్టమే, అందుకని అలా చూస్తున్నాడు అనమాట. పాపం మా పెద్దక్క అయితే ఎక్కలేకపోతుంది అప్పు. ఇంచుమించు 1.5 to 2 years తర్వాత ఇప్పుడే బయటకు వస్తుందండి. తన హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ట్రీట్మెంట్లు అవన్నీ అయిన తర్వాత పాపం ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుని బయటకు వస్తుందన్నమాట. మా చిన్న బావగారు వదిన గారిని తీసుకుని జాగ్రత్తగా ఎక్కుతున్నారు. మరిది గారు వాళ్ళ వదిన గారిని పైకి ఎక్కిస్తున్నారనమాట. ఇది చాలా అప్పు ఉందన్నమాట, స్లోప్గా. సో మిగిలిన వాళ్ళందరూ అయితే పైకి ఎక్కుతున్నారు. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఈ స్టాల్ దగ్గరికి వచ్చేటప్పటికి మా పాప అయితే మా వాడిని ఇంకా అలా నిలబెట్టింది అనమాట. నాకు ఇక్కడ ఏదైనా కొను అని. సో మేము అక్కడ అది వాడు చైన్ ఏదో కొన్నాడు వాళ్ళ అన్నయ్య, దానికి నచ్చింది తీసుకున్నాడు. వాళ్ళ చెల్లి ఏది అడిగింది అదే కొనిచ్చాడు. సో ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరి మేము అందరం ఇక్కడ ట్రైన్ దగ్గరికి వచ్చాము. వచ్చేటప్పటికి ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. వెనకాల ఒక ఏసీ బోగి ఒకటి, ఒక నార్మల్ బోగి ఒకటి ఉన్నాయి. నార్మల్ బోగి మొత్తం అయితే ఫుల్ అయిపోయింది, ఏసీ బోగి ఒకటి ఖాళీ ఉంది. కాకపోతే ఇందులో ఎక్కితే ఏసీ బోగీలు ఎక్కితే ఏంటంటే వీడియో తీసుకోవడానికి ఏమీ అవ్వదు, గ్లాసెస్ బ్లాక్గా ఉంటాయి కదండి, అందుకని వీడియో తీసుకోవడానికి అయితే అసలు ఏమీ అవ్వదు. ఓకే సెకండ్ రౌండ్లో మనము మళ్ళీ ఎక్కుదాము. ఈ లోపు అయితే కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఎలాగో ఇంకా 12 అంటే 12, 12:30 1 అలా అవుతున్నట్టుంది. ఇవన్నీ మేము
ఒక్కొక్క దగ్గర ఆగి చూసుకుని మెయిన్గా కైలాసగిరి పైకి ఎక్కిన తర్వాత అక్కడ పార్కింగ్ కూడా చాలా కష్టమైందండి. ఫుల్ వెహికల్స్ అనమాట. జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట, బాగా ఎక్కువ మంది ఉన్నారు. మేము అనుకున్నాము ఆ రోజు దీపావళి కదా, పండగ కదా, ఖాళీ ఉంటుందేమో అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది. సో ఇంకా ట్రైన్ అయితే వదిలేసాం కదా, రెండో రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కుదాం అనుకుని మేము ఇక్కడైతే ఫుడ్ తినడానికి అని చెప్పి ఆ పక్కనే చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, సో అక్కడికైతే వచ్చామన్నమాట. చూస్తే స్టాల్లోనేమో ఒక ఐటెం ఇచ్చారనుకోండి, అది మనం తినేస్తేనే కానీ రెండో ఐటెం రావట్లేదు అనమాట, అంత టైం పడుతుంది. ఎలా అయితేనేమి మొత్తానికి ఫుడ్ కోసం అయితే కాదు కదా, మనం ఇదంతా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా అనుకుని మేము కైలాసగిరి వెళ్ళి చాలా అంటే చాలా సంవత్సరాలే చెప్పుకోవాలేమో అయ్యిందండి. ఎప్పటికప్పుడు అనుకుంటాం కానీ అక్కడ వరకు అయితే వెళ్ళట్లేదు అనమాట. ఈసారి అయితే కంప్లీట్గా ఇంకా కైలాసగిరి మొత్తం అయితే తిరిగేసి వచ్చామన్నమాట. ఈ ప్లేస్ చూడండి చాలా బాగుందన్నమాట. ఈ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, దాని నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంది, చాలా చల్లగా ఉందండి. అబ్బాయి ఎంత చల్లగా ఉందో చూడండి. చెట్ల నీడ పైన అంతా మంచి పెద్ద పెద్ద చెట్లు మొత్తం అంతా ఇలాగా కప్పేసినట్టుండి చాలా బాగుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ షటిల్స్ అనమాట. అబ్బాయి ఇవైతే ఎంత కంఫర్ట్గా ఉన్నాయంటే అసలు అది మూవ్ అవుతున్నప్పుడు కూడా మనకేమీ అస్సలు మూవ్ అవుతున్నట్టు లేదనమాట, చాలా హ్యాపీగా ఉంది. అందులో కూర్చుంటే చల్లగా భలే ఉందండి. అందరూ మామూలుగా కార్లు అవి కొనుక్కునే బదులు ఇలాంటి షటిల్ ఒకటి కొనుక్కుంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది ఇది. ఇప్పుడు ప్రతి చోట పెడుతున్నారు కదండి ఇవి, ఎక్కడ ఈవెన్ రైల్వే స్టేషన్లో కూడా పెద్దవి కాకపోయినా చిన్న చిన్న షటిల్స్ అన్నా ఉంటున్నాయి. అలాగా ప్రతి ప్లేస్లోని, ఈవెన్ హాస్పిటల్స్లో, రైల్వే స్టేషన్స్లో, ఇలాంటి పార్కులు, పబ్లిక్ ప్లేసెస్లోని అన్నీ చాలా చోట్ల అయితే ఇప్పుడు భలే ఉన్నాయి. అలాంటి చోట్ల పెడుతున్నారు కదా, మనం కూడా పర్సనల్గా కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంటారు ఇలాంటి వెహికల్స్. నాకైతే ఒక ఐడియా వచ్చింది, మీరేమంటారు కామెంట్ చేయండి. తర్వాత ఇంకా మా సిరిని ఇంకా పాపాన్ని, మా పాప ఉన్నది కదా అన్నానికి, ఇద్దరు అయితే హార్స్లు ఎక్కారనమాట. ఇవి వచ్చి పర్సన్కి 100 రూపీస్, ఇద్దరికి 100 రూపీస్ ఏదో తీసుకున్నట్టున్నారండి. ఇద్దరికి 200 అనుకుంటా, బహుశా రీజనబుల్గానే అనిపించింది. పిల్లలకు కూడా అదొక ఎంజాయ్మెంట్ కదా, ఉండాలి, ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ఇంకా మేము అప్పుడు చేయలేకపోయాము, ఇంక ఇప్పుడు చేద్దామన్నా ఏముందలే అని మాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. కానీ మా పాప అయితే చాలా భయపడింది అనమాట ఎక్కడానికి. ఏం కాదు పర్వాలేదు ఎక్కువ ఎక్కువ అని చెప్పి ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడైతే కూడా వెళ్ళి తీసుకెళ్ళాడు అనమాట. మా సిరి అయితే బాగా ఎంజాయ్ చేసింది, చక్కగా నవ్వుకుంటూ వచ్చింది. మా పాప అయితే భయపడుతూ వచ్చింది. కానీ హార్స్ రైడింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా చిన్న పిల్లలకైతే చక్కగా అక్కడ బైక్స్ ఉంటాయి కదండి, బైక్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, భలే ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా భలే భలే ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా రష్గా ఉందండి, నిజంగానే చాలా జనాలు ఉన్నారనమాట. అంటే నార్మల్ డేస్లో ఇంకా ఎక్కువ ఉంటారేమో తెలీదు, ఇప్పుడు కూడా చాలామందే ఉన్నారనమాట. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది కదండి, కైలాసగిరి అంటేనే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఎప్పుడు మనకి వీడియోస్లో కానీ అన్నిట్లోనే చూపిస్తారు. అటువైపు అంటే బీచ్ బాగా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు కదా, అది కూడా కనిపిస్తుంది. మా ఓడి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడో ఒక్కడోని. ఇంకా ఇదిగో వాళ్ళ అక్క కూడా జాయిన్ అయింది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా అటువైపు ఏమో జిప్ లైన్ అయ్యి ఉన్నాయి కదా, అవి కనిపిస్తున్నాయి. ఇంకా ఇటువైపు ఏమో గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ముందుకు చూస్తేనేమో బీచ్ కనిపిస్తుంది అనమాట. అక్కడ ఫొటోస్కి అది అయితే జనాలు అసలు ఒకరు ఇలా పక్కకు తప్పుకుంటే ఇంకొక ఇద్దరు వచ్చి నిలబడుతున్నారనమాట, అంత రష్గా ఉందన్నమాట. ఇది మెయిన్ అండి, మనకి కైలాసగిరి అంటే గుర్తొచ్చేది మెయిన్గా శివుడు, పార్వతి. సో ఆ ప్లేస్ అనమాట. దానికి శివుడు పార్వతికి ఏమనాలి, మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లోనమాట, పైకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది వ్యూ పాయింట్. సో అక్కడైతే చూడండి ఫొటోస్ కోసం. ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే ఇంకా మనలోని కళాఖండాలని, అంటే మన
మనలో ఉన్న ఏమనాలి టాలెంట్ని అంతా బయటకు తీసి ఫొటోస్ తీసుకోవడమేనమాట ఫుల్. అసలు చూడండి కొంచెం కూడా ఎవరు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. మనం ఒకరు ఇలా పక్కకు తప్పుకుంటే వెంటనే మరి ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అందరి చేతుల్లో ఫోన్లు, ఇంకొకరేమో ఆపోజిట్లో నిలబడి ఫుల్గా ఫొటోస్ అనమాట. సో ఇదే ప్లేస్లో కింద నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది అనమాట. లక్కీగా ఇక్కడ ఈ ఫొటోస్ అవుతున్న టైంలోనే కింద ట్రైన్ కూడా వెళ్తుంది. చూడండి వెనకతల బీచ్ అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇదిగోండి ట్రైన్ కూడా వెళ్తుంది. మీరు అలా దూరం నుంచి గమనిస్తే చూడండి జిప్ లైనింగ్ ఉంది, అక్కడ జిప్ లైనింగ్ ఉంది, అదిగో చూడండి అక్కడ ఒకరు వస్తూ ఉన్నారు కూడా. మీకు ఇంకా అవతల వైపుకు దగ్గరగా వెళ్ళి కూడా చూపిస్తాను అనుకోండి, కానీ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది అనమాట. ఇది లెఫ్ట్ సైడ్లోకి, అలాగే రైట్ సైడ్లోకి వెళ్తే మనకు అక్కడ ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపించిందేమో అనుకుంటున్నాను, మిస్ అయిందో. సో ఈ జిప్ లైన్ అని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ అనమాట. ఇదిగోండి జిప్ లైనింగ్ అయితే ఇక్కడ ప్రైస్ కూడా రాశారనమాట. సైక్లింగ్ ఒకటి, జిప్ లైనింగ్ ఏదైనా 350 అలా రాశారు. తర్వాత కపుల్ అంటే ఫ్యామిలీకి అయితే ఒక రేటు అలా రాశారు. ఇది పైకి అయితే మనం వెళ్ళి ఇక్కడ వీడియో తీసుకోవడానికి అది లేదనమాట. ఓన్లీ ఎవరైతే అవి చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ టికెట్ చూపిస్తే ఆ పైకి ఎక్కిస్తున్నారనమాట. సో మనం మిగిలిన వాళ్ళందరూ ఇలా నిలబడి చూడడమే దూరం నుంచి. కానీ అబ్బా ఏం వెళ్తున్నారండి పిల్లలది అయితే అస్సలు భయం లేకుండా ఎంత ధైర్యంగా చేస్తున్నారంటే నాకైతే చాలా భయం అండి. ఇదిగోండి నేను చెప్పాను కదా ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి, అదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. కనిపించిందండి ఆ ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది చూసారా, అది గ్లాస్ బ్రిడ్జ్. ఇటువైపుకి చూస్తే ఇదిగో సైక్లింగ్ ఉంది కదా అది, తర్వాత జిప్ లైనింగ్ రెండుని. దీనికంటే కూడా మనకి మారేడుమల్లి దగ్గర అక్కడ ఒక ప్లేస్ ఉంటుందండి, వనజాంగి, అక్కడ జిప్ లైనింగ్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. దూరం కూడా ఎక్కువ అనమాట. ఇది కొంచెం అంత పెద్ద దూరం ఏం లేదు, దగ్గర ప్లేసే ఇది. అది కొంచెం దూరంగా ఉంటుంది, బాగుంటుంది, చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది స్పీడ్ కూడా ఎక్కువ. ఇలా ఎక్కి మనం అలా చూసేసరికి అప్పుడే అవతలకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అవతలకి వచ్చేస్తున్నారు. కొంచెం ఫాస్ట్గానే ఉంది, ప్లస్ డిస్టెన్స్ కూడా తక్కువ అనమాట. సో ఏదైనా చేయడానికైతే ధైర్యం అయితే ఉండాలి. అంత ధైర్యం అయితే నాకు లేదులేండి. చూసే ధైర్యం ఉంది కానీ చేసే ధైర్యం అయితే లేదు. సో ఇదైతే షటిల్ వచ్చింది. మా అక్క వాళ్ళు ముందు వెళ్ళిపోయి తర్వాత మాకైతే ఇది పంపించారనమాట. ఇక్కడ నా ఫేస్ అయితే చూడండి ఎలా ఉందో, నా కళ్ళు చుట్టూ నల్లగా అయిపోయి. ఈ ఒక్కరోజు నేను బయటికి వెళ్ళడం కోసం అని చెప్పి నిన్న నైట్ మొత్తం హోల్ నైట్ అంతా కూర్చొని ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట, లెహంగా బ్లౌజు. ఎందుకంటే అది నేను ఈరోజు ఈవినింగ్కి ఇవ్వాలి, దీపావళికి వాళ్ళు వేసుకుంటామనేసి అన్నారు, ఈవినింగ్ కల్లా ఇవ్వాలన్నమాట. మేము ఉండట్లేదు కదా, మరి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఏం చేశానంటే నైట్ అంతా మేలుకొని వాళ్ళకి అది కుట్టి తెల్లవారి వాళ్ళకి ఫోన్ చేసి అది ఇచ్చి పంపించేసి ఇంకా నేనైతే బయటికి వెళ్ళానమాట అండి. అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఎంత మన చేతిలో పని అయినా కూడా మనం కమిట్ అయిన దాన్ని దాటి బయటికి వెళ్ళి అయితే మనం ఏమీ చేయడానికి అవ్వదు. కస్టమర్ అయితే ఇబ్బంది పడతారు కదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా, మనం ఇస్తానన్న టైంకి అయితే ఇవ్వాలి. కాబట్టి ఆ పని అయితే కంప్లీట్ చేసుకుంటే మనం పీస్ఫుల్గా బయటికి వెళ్ళినా ఎంజాయ్ చేయడానికి అవుతుంది అని చెప్పి సో నేనైతే అదైతే కంప్లీట్ చేశానమాట. అందుకు నా ఫేస్ అయితే అంత డల్గా ఉందనమాట. మిగిలిందంతా అయితే హ్యాపీ అండి, అంతా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అలా ముందుకెళ్తే మనం ఇదంతా మీరైతే ఈ కొన్ని క్లిప్స్ అన్నీ వీడియోస్ అవన్నీ మీరు చూశారు. నేను అదే మ్యూజియంకి వెళ్ళే దగ్గర మీకు ఒక చోట మ్యూజియం వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదండి, సేమ్ ఆ ప్లేస్ అనమాట ఇదంతా మ్యూజియము. అక్కడ వీడియో అయితే అంతా అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడైతే నేనేమి పెద్దగా మీకు చెప్పట్లేదు. మ్యూజియం అంతా మీరు ఆ వీడియోలో కూడా చూశారు. సో ఈ వీడియోలో కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టయితే నేను పెట్టానమాట.
సో వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతకుముందు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఎక్కువగా మీరు వెళ్ళే ఉంటారేమో చాలామంది, కాకపోతే ఎప్పటికప్పుడైతే మారుతూ ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళేటప్పటికైతే ఇలా ఉందన్నమాట. సో ఎంతో కొంత అయితే మీకు చూపించినట్టు అవుతుంది అని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పటికే చాలామంది అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. వీడియో ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ప్రతి వీడియోకి మీ ఫీడ్బ్యాక్ అంటూ ఏదన్నా ఇస్తే నాకు దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ వీడియో ఇలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, లేకపోతే ఇలా చెప్పాలి అని చెప్పి. సో మీ వాల్యుబుల్ టైం వెచ్చించి నా వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. Sing better, shake